తెలుగుదేశం పార్టీని నిలదీయలేమని మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. తెలుగు గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాటి చెబుతున్నారని పేర్కొన్నారు. ఆవిర్భించిన తర్వాతే ఆ రోజు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే ఒక మదరాసీలని ఒక సాంబారీలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ చాటి చెప్తే తెలుగు వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా తెలుగుదేశం తెలుగు భాషకు ఈ రకమైనటువంటి మంచి అభినవమైనటువంటి సంబంధం ఉంది. అటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని ఉనికిని పెంపొందించేటువంటి విధంగా ఇటువంటి ప్రపంచ మహాసభలను నిర్వహించినందుకు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొక్కసారి గజల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామచంద్రరాజు గారికి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.